యువతకు నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, క్రైస్తవ యువత వాళ్ళకు ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం ఉపయోగించడం మొదలుపెట్టాలి. నేను గమనించింది ఏంటంటే, చాలామంది క్రిస్టియన్ యూత్‌లో ఒక నిర్లిప్తమైనటువంటి అసహాయ భావన వాళ్ళలో ఉంది. మంచి పదవి కోసం, లేకపోతే మంచి స్థాయి కోసం, మంచి ఉద్యోగం కోసం కష్టపడాలి, పోటీ చేయాలి, దేవుడిచ్చినటువంటి ఆ తలాంతుని దేవుని కోసం వాడాలి అంటే, ఆ స్థితికి నేను చేరుకోవాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, లేకపోతే ఒక జడ్జి కావాలని, ఒక లాయర్ కావాలని, ఒక ఐపీఎస్ ఆఫీస్ కావాలని వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఏదో క్లర్క్ పోస్టులోనో, లేదా చిన్న పోస్టుల్లోనో, టీచర్ పోస్టులోనో సెటిల్ అయిపోతూ ఉన్నారు. అంటే వారికి దేవుడిచ్చినటువంటి తలాంతుని వాళ్ళు పూర్తిగా దేవుని కోసం ఉపయోగించట్లేదు, దేవుని మహిమ కొరకు ఉపయోగించట్లేదు. దేవుని సేవ అనేది కేవలము దైవ సేవకులుగా, లేకపోతే బోధకులుగా ఉంటే మాత్రమే కాదు. మనల్ని దేవుడు ఎక్కడ వాడుకుంటున్నాడో, ఏ పొజిషన్లో ఉంటాడో ఆ పొజిషన్లో ఉండి ఆయనకు ఒక గొప్ప సాక్షిగా జీవించడం అనేది, ఆయనకు మహిమకరంగా జీవించడం అనేది, అది ఒక గొప్ప టెస్టిమోనీ. దాని ద్వారా కూడా దేవుని సేవ చేయాలి. అక్కడ ఉండి కూడా మనం దేవుణ్ణి మహిమపరచవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క యువత నేను అనేది ఏంటంటే, వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ పూర్తిగా ఉపయోగించుకునేంత వరకు వారు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే బిజినెస్లు కానివ్వండి, లేకపోతే ఇంకా జ్యుడిషియల్ సర్వీసెస్ కానివ్వండి, సివిల్ సర్వీసెస్ కానివ్వండి, అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే, మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పాడు. తోకగా ఉండటానికి మనం ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు మనం తలగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క చిత్తంలో ఆయన ప్రార్థన ద్వారా ఆయన నడిపింపును బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కృషి చేయాలని చెప్పేసి ప్రతి క్రిస్టియన్ యువతకు నేను కోరుతూ ఉన్నాను. మీరు ఆ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళాలని కోరుతూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.